హలో పీపుల్, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ కుమార్ బాబు. సో చాలామందికి ఏంటి అంటే ఫ్లాట్స్ లైక్ 20 ఫ్లాట్స్ 10 ఫ్లాట్స్ ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదండి. గ్రూప్ హౌస్ అంటే ఫ్లోర్కి ఒకటి వచ్చి చక్కగా 5 ఫ్లోర్లు కూడా కాదు, 3 ఫ్లోర్స్ ఉంటే చాలు అనే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ మనం ప్రీవియస్గా అన్ని గ్రూప్ హౌసెస్ అంటే ఓన్లీ 3 ఫ్లోర్సే వేసామండి ప్రాజెక్ట్స్ అన్ని. సో ఇది ఒక ప్రాజెక్ట్ వెనకాతలు చూస్తుంది, ఇది కూడా ఒక గ్రూప్ హౌస్. ఫ్లోర్కి ఒకటి 3 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే ఒకటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ సైట్స్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే మన సుజాత నగర్లో వస్తుంది అండి. మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని గ్రూప్ హౌస్ చేసాం విత్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ మంచి ఎమ్యూనిటీస్తో మనం ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకటి చెప్పే ముందు, ఇది 1280 SFT వస్తుంది. ఎంటైర్ స్లాబ్ అంతా మీకే. ఓకే, సో టోటల్ కట్టడం వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. ఇన్ ఫ్రంట్ యాక్చువల్ 20 feet అయితే 5 feet మనం వదిలేసరికి ఒక 25 feet అయింది. మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా చెప్తానండి. ఇది మా ఓన్ కన్స్ట్రక్షన్ 1280 SFT గ్రూప్ హౌస్. 3 floors మాత్రమే కట్టడం జరుగుతుంది. సెల్లార్ అనేది ఉంటుంది. సుజాత నగర్లో ఉంటుంది లొకేషన్, నియర్ టు హైవే అండి. ఫుల్ తార్ రోడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ప్రోడక్ట్ అయితే పక్కా పైసా వసూలు నేను చెప్తానండి. ఎందుకు ఏంటి ఇన్డెప్త్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే దయచేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ నేను పెడుతూ ఉంటాను. ఫ్యూచర్లో మీ దగ్గర డబ్బులు ఉండేటప్పుడు నా పైసా వసూలు ప్రాపర్టీస్ మీకు బాగా యూజ్ అవుతాయి. నోటిఫికేషన్స్ కూడా ఆల్వేస్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. దయచేసి వాళ్ళకి షేర్ చేసి మీ వాళ్ళని ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళని చేస్తారని కోరుకుంటున్నా. సో కమింగ్ టు హైలైట్, చాలా ఉన్నాయండి, కొన్ని మాత్రమే మీకు చెప్తాను. అండ్ లాస్ట్లో ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు చెప్తాను. గ్రూప్ హౌస్, ఈచ్ ఫ్లోర్ 1 house మాత్రమే, దట్ టు ఓన్లీ 3 floors. ఓకే, నాట్ 5 floors. 3 floors ఇస్ వెరీ రేర్ అండి. అండ్ 3 floors ఎక్కువ బిల్డర్కి ప్రాఫిట్ కూడా ఉండదు. యూడిఎస్ వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్ 165 గజాల్లో కట్టడం జరిగింది. ప్రతి ఇంటికి 55 గజాలు షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సెంట్ కంటే ఎక్కువ. ఈస్ట్ ఫేసింగ్, ఓకేనా. ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. 1280 SFT లావిష్ 2 BHK హౌస్ అని చెప్పొచ్చు. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయంటే మీకు సెల్లార్లో ఇవ్వడం జరుగుతుంది. సీసీ క్యామ్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఆల్ 4 sides ఫుల్ వెంటిలేషన్. ఎందుకు ఏంటని కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇన్ ఫ్రంట్ 25 feet రోడ్ అండి. రిమైనింగ్ సైడ్స్లో ఒకవైపు సింప్లెక్స్ అంటే కింద మాత్రమే ఇల్లు ఉంటుంది. అది ఫ్యూచర్లో కడతారా అంటే చెప్పలేం, గ్యారెంటీ లేదు, పర్మిషన్ అనేది ఇవ్వడు వాళ్ళకి. అలాగే గ్రూప్ హౌస్ ఇంకొకటి ఏంటంటే G+1 అనేది ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్ అనేది ఇవ్వడం జరగదు, అంతవరకే. సో దానివల్ల 3rd floor 2-3 floors వాళ్ళకి ఎక్కువ వెంటిలేషన్ ఉంటుంది. సైట్ ఎలాగో రైట్ లెఫ్ట్ మనకి ఎలాగో ఆల్ సైడ్స్ సెట్ బ్యాక్ అనేది వదులుతాం. బట్ దీనికి ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్, రైట్లో వచ్చేసి ఏంటి అంటే ఈశాన్యం పెరుగుతుందండి. యాజ్ పర్ వాస్తు చాలా మంచిది. లెఫ్ట్ సైడ్లో కూడా క్రాస్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో అన్ని విధాలుగా వెంటిలేషన్ అనేది ఉంటుంది. 3 sides బాల్కనీస్ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు ఇంటీరియర్ మనం మాట్లాడితే 3 sides కూడా మన బాల్కనీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దానివల్ల ఇంకా మీకు ఎక్స్ట్రా వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ దాంట్లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 30 seconds వీడియో మీకు డిస్ప్లే చేస్తాను, ఏమేమి ఇచ్చాం ఏంటి అని చెప్పి. ఒకసారి దాన్ని పూర్తిగా చూడండి. దాని తర్వాత నేను ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేది ఒకటి చాలా ఫాస్ట్గా చెప్తూ ఉంటాను. సో వేకెంట్ వచ్చేసి ఒక్క హౌస్ మాత్రమే ఉంది. ఫ్లాట్ అనుకోవచ్చు. 3rd floor పీస్ఫుల్ అండ్ ఇండివిజువల్ ఫ్లోర్ అండి. లిఫ్ట్, కార్ పార్కింగ్ అవైలబుల్, ఫాల్ సీలింగ్ ప్రొవైడెడ్. హ్యాండ్ ఓవర్ వచ్చేసి August September జరుగుతుంది. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ప్రైస్ వచ్చేసి 4000 per SFT. కమింగ్ టు నెగోషియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకు అంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది, ఇది గ్రూప్ హౌస్. ఇది ఫ్లోర్కి 3 ఉండే ఒక అపార్ట్మెంట్, 5 floorల అపార్ట్మెంట్ కాదు. ఫ్లోర్కి 2 ఉండే 5 floorల అపార్ట్మెంట్ కాదు. ఫ్లోర్ ఒకటి వచ్చినా 5 floorలు ఉండే అపార్ట్మెంట్ కాదు. ఇది ఓన్లీ 3 floors. దానివల్ల ఏంటి అంటే మీకు ఎక్కువ అండర్వుడ్ షేర్ వస్తుంది, ఎక్కువ ఇండివిజువాలిటీ ఉంటుంది, లైక్ అండ్ ఇండివిజువల్ హౌస్. అలాగే లావిష్ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్స్ ఎక్కువ స్పేస్ ఉంటుంది. మీరు దయచేసి హెల్దీ మైండ్స్తో కొందామనే ఉద్దేశంతో రండి. దయచేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం అయితే రావద్దు, ఎందుకంటే ఇది క్రైమ్ సీన్ కాదు, అలాగే కోర్టు కూడా కాదు జడ్జ్ చేయడానికి.